అందరికీ భాగవతం స్వాగతం. మనం ఇరవై ఇరవై అధ్యాయం ముగించుకొని 21వ అధ్యాయం ప్రవేశించబోతున్నాము. సో 20 అధ్యాయంలో మనం జంబూ ద్వీపాన్ని ముగించుకున్న తర్వాత 20 అధ్యాయంలో వేరు వేరు ద్వీపాల గురించి మనం చెప్పుకున్నాం. సో ఆ ద్వీపాల యొక్క చుట్టుకొలతలు కావచ్చు. సో అవి వేరు పర్వతం నుంచి ఎంత దూరంలో ఉన్నాయి. సో ఆ కొలతలు కొన్ని మనం చెప్పుకున్నాం. అక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని రకాల చెట్లు లేదా మొక్కలు, పర్వతాలు, లేదా ఎన్నెన్ని వర్షాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఆ తర్వాత ముఖ్యంగా పుష్కర ద్వీపంలో ఉన్నటువంటి మానసోత్తర పర్వతం మీద నుంచి సూర్యుడు నిరంతరంగా అక్కడి నుంచి తిరుగుతూ ఉంటాడు. ఆ పర్వతం మీద నుంచి 10,000 యోజనాల ఎత్తులోంచి. ఇట్లా ప్రతి ద్వీపంలో మనం ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం చెప్పుకున్నాము. ఆ మానసోత్తర పర్వతం మీద ఒకే చక్రం పైన ఆ రథం. సో సూర్య భగవానుడు, తర్వాత రథసారథి అటువంటి అరుణ అనేది రథసారథి ఆ రథానికి. సో ఆయన మానసోత్తర పర్వతం మీద నుంచి అక్కడి నుంచి ఒక ఒక రుసుము అక్కడి నుంచి వెళ్ళి మా మేరు పర్వతం మీదకి అది వెళ్తుంది అన్నమాట. వాస్తవానికి ఇవన్నీ ఏంటంటే అవన్నీ గాలితో చేయబడినటువంటి రుసుములు అనమాట అవన్నీ. ఓకేనా. అది చెక్కతోనో ఇనుముతో చేసింది కాదు అది. వాస్తవానికి అది మనకు కనబడదు, లేదా మనకి ఎటువంటి ఆటంకం ఎవరికీ ఉండదు అది. కానీ తెలియకుండానే ఒక ఒక శక్తి లాగా అనుకోవచ్చు అది. ఇది ఆ చక్రం నుంచి మేరు పర్వతం దాకా వచ్చేటువంటి ఆ రుసుము ఉంది. ఆ రుసుము అది మనకు కనబడేది, లేదా మనకి ఎటువంటి ఆటంకం ఇవ్వదు. కానీ మేరు పర్వతం నుంచి ఆ చక్రం దాకా దానికి ఆ సపోర్ట్ అది అలాగే ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం నేను చూసాము మొన్న క్లాసులో. సో సూర్య భగవానుడు మేరు పర్వతానికి ఉన్నటువంటి డిస్టెన్స్ 15,000 యోజనాలు, 15 మిలియన్ల యోజనాలు, అంటే 15 లక్షల యోజనాలు అనమాట. అట్లానే ఆ, ధ్రువం నుంచి కూడా ఒక రుసుము వస్తుంది. మేరుపుత్రం నుంచి ఒక రుసుము వస్తుంది. ఇది ఈ విధంగా చుట్టూ మేరు పర్వతం చుట్టూ ఆ పుష్కర ద్వీపం అయినటువంటి మానసోత్తర పర్వతంలో తిరుగుతూ ఉంటాయండి. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. అండ్ అది కూడా తిరిగేది కూడా మనం గమనిస్తే కనుక నేను మనం చెప్పుకున్నట్టు సో భూమండలం ఈ విధంగా కిందకి దిగుతూ వెళ్తుంది అనమాట. కిందకి అది ఒకే విధంగా సదరంగా ఉండేది కాదు, కొంత కింద దిగుతుంది. అప్పుడే సూర్యుడు కరెక్ట్గా తిరుగుతూ అండ్ ప్రతి ఒక్కరికి వెలుగిచ్చేటట్టుగా అక్కడ ద్వీపాల్లో ప్రతి ఒక్కరికి వెలుగు వచ్చేటట్టుగా వెళ్తుంది. ఇప్పుడు మన అది సదరంగా ఉంది అనుకోండి, అన్ని ద్వీపాలకి ఆ, మనం కరెక్ట్గా అది వెలుగు పోలేదు. సో అది కూడా మనం చర్చించుకున్నాం. కరెక్ట్గా మనం చూస్తే కనుక సూర్యమండలం నుంచి, సారీ, భూమండలం నుంచి ఇక్కడ చంద్రుడు వస్తాడు అనమాట. ఈ భాగంలో చంద్రుడు వస్తాడు ఇక్కడ దగ్గరగా. చంద్రుడు ఇక్కడ ఉంటాడు. అంటే భూమండలం నుంచి చంద్రుడు దాకా ఏదైతే దీన్ని అంతరిక్షం అంటారు అనమాట. లేదంటే భూవర్లోకం అంటారు ఈ భాగాన్ని. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అది, ఒక విధంగా చెప్పాలంటే అది భూవర్లోకం. భూవర్లోకం ఏరియాలో ఉంది సూర్యుడు. ఇంకా దీనిపైన ఇదంతా కూడా ఇంకా స్వర్గలోకం ఇది. ఇదంతా కూడా ఈ ఏరియాలో. ముందు ముందు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఇక్కడ చంద్రుడు ఉంటాడు. ఆ భూమండలం పై భాగం నుంచి చంద్రుడు దాకా దీన్ని ఏమంటారంటే అంతరిక్షం అంటారు, లేదా భూవర్లోకం అంటారు. ఆ భూవర్లోకంలో భాగంగానే సూర్యుడు ఆ భూవర్లోకం దగ్గరే ఉంటాడు. ఇక్కడ నుంచి స్వర్గలోక అట్లా కింద భూమండలానికి అటు పైన స్వర్గలోకం వరకు మొత్తం వెలుగునిస్తాడు అనమాట.
ఆ తర్వాత మనం చూసిన లోకాలోక పర్వతం, తర్వాత బంగారు భూమి. ఆ లోకలోక పర్వతం ఇంచుమించుగా సుమేరు పర్వతం దాటి అవి ముందుకెళ్ళి ఇంకా ఎత్తునున్నాయి. ఎత్తు వరకు వెళ్తాయి అన్నమాట. అట్లాగే 4 గజపతులు ఉన్నారు. ఆ, ఈ విధంగా లోకాలోక పర్వతం మొత్తం అన్ని వైపులా అది మొత్తం కప్పేస్తుంది, లేదా ఆ, దాని నిర్మాణం మొత్తం భూమండలం మొత్తాన్ని కూడా అది కవర్ చేసేస్తుంది. నాలుగు గజపతులు ఉన్నారు. అవి మనం బ్యాలెన్స్ చేస్తున్నాయి కింద ఉన్నటువంటి ఆ, అనంతశేషుడు. సో కాకపోతే ఈయన జీవతత్వం, ఈ అనంతశేషుడు వచ్చి జీవతత్వం. ఇట్లా లోకాలోక పర్వతాలు, బంగారు భూమి, తర్వాత 7 ద్వీపాలు. సో తర్వాత కింద చూస్తే కూర్మం పైన శేషుడు, ఆ పైన 8 గజ, సో 8 గజపతులు. సో కింద భూమి కింద అంటే భూమండలం కింద గజపతులు ఉన్నారు. అలాగే లోకాలోక పర్వతం మీద కూడా గజపతులు ఉన్నారు. సో వీళ్ళంతా కలుసుకొని భూమండలాన్ని నిలబెడుతూ ఉన్నారు అనమాట. ఎస్, ఖచ్చితంగా ఓన్లీ భూమండలం మాత్రం నిలబెడుతున్నాయి, కానీ మిగతా లోకాలన్నీ కూడా వీటితో సంబంధం లేదు. అవి వేరే సపోర్ట్ అవన్నీ కూడా అది తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. వేరే లోకాలన్నీ కూడా, వేరే గ్రహాలు అంటారు, లోకాలు అంటారు, బట్ అవన్నీ కూడా. సో భూమండలాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇది కూడా మనం ముందు చూడొచ్చు. ఇది కూడా సో కరెక్ట్ గా మనం చూస్తే కనుక ఆ, భూమండలం పై నుంచి కింద ఇట్లా వెళ్తాం, కిందకు వచ్చేస్తాము. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇదంతా ఆలోక వర్ష. ఆలోక వర్ష అంటే అటువైపు సూర్యరశ్మి పోనేటువంటి ప్రదేశాన్ని ఆలోక వర్ష అంటారు. అంటే ఈ భాగంలో అక్కడ చీకటి మొత్తం, ఇక్కడ ఏం వెలుగేం ఉండదు. అందాక చెప్పినట్టుగా నిన్న ఈ గర్భోదక సముద్రం అంతా కూడా చాలా దగ్గరలో గడ్డగట్టి ఉంటుంది. కొన్ని దగ్గరలో మాత్రం అది సో నీళ్లుగా అది ప్రవహిస్తుంటుంది. కాబట్టి దాని మీద కూర్మము, దానిపైన శేషుడు, ఆ పైన 8 గజాలు, గజరాజులు 8, ఆ పైన సో భూమండలం. సో ఈ విధంగా ఒకదాని ఒకటి అని మనం చెప్పుకున్నట్టుగా మేరుపర్వతం కింద భూమండలం లోపల ఇప్పుడు ఉన్నాయి మన అతల సుతల తలాతల లోకాలు, ఆ తర్వాత కింద నరక లోకాలు. సెపరేట్ అధ్యాయమే ఉంది ఈ నరక లోకాలకి, వీటన్నిటికీ. సో తప్పకుండా అది కూడా మనం చూసుకుంటాం. బట్ పోయేదానికి ముందు ఒక చిన్న ఐడియా అనమాట. ఆ మానసోత్తర పర్వతం పైనే 4 నివాస స్థలాలు ఉన్నాయి. యముడికి, ఇంద్రుడికి, చంద్రుడికి, వరుణుడికి 4 నివాసాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ 4, ఇది మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 నివాస స్థలాలు ఉన్నాయి. దీని మీద పుష్కర దీపం మీద ఎక్కడైతే సూర్యుడు తిరుగుతున్నాడో. సో ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ మొత్తం భూమండలానికి ఇది తూర్పు భాగం. ఇది భూమండలానికి తూర్పు భాగం, ఇది దక్షిణ భాగం. తూర్పు ఇటు వైపు ఉంది కాబట్టి ఇది పడమర భాగం, ఆపోజిట్. అండ్ దక్షిణానికి ఇటువైపు వచ్చేసి ఉత్తర భాగం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైతే నివాస స్థలాలు ఉన్నాయో, ఓకేనా, ఎందుకంటే సూర్యుడు 7 నుంచి 7కి వెళ్తున్నప్పుడు, 7 నుంచి మళ్ళీ 7కి వెళ్తున్నప్పుడు, 7 నుంచి 7కి వెళ్తున్నప్పుడు ఈ భూమండలానికి ఒక రోజుకి ఒకసారి తిరుగుతుంది అనమాట మొత్తం. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడే మన పైన మనకి సూర్యుడు ఎక్కడ వస్తాడు, భూమండలం మనం మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, ఇక్కడ జంబూ ద్వీపం దగ్గర ఇక్కడ ఉన్నాం మనం. ఏది ఇక్కడ భరతఖండం ఇక్కడ ఉంది.
ఇక్కడ భరతఖండం ఉంది ఇక్కడ. ఇది ఈ వచ్చేంటి, ఈ మొత్తం భూమండలానికి ఇది మొత్తం భూమండలానికి ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. మధ్యలో ఇక్కడ 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 మనం ఉండే భరత ఖండం ఏడుంది, భరత వర్షం అంటే జంబూ ద్వీపంలో ఉన్నటువంటి భరత వర్షంలో భరత ఖండంలో మనం ఏడున్నాం మనం. అంటే మీకు ఇప్పుడు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అన్నమాట. అంటే మేరు పర్వతానికి భరత వర్షం అనేది దక్షిణ భాగమే. మేరు పర్వతానికి, ఈ మేరు పర్వతానికి దక్షిణ భాగంలో భరత వర్షం ఉంది. మీకు దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ముందుగా మీకు ఒక జస్ట్ కొంచెం గుర్తు పెట్టుకోమని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. సో సూర్యుడు ముల్లోకాలు, ఉన్నత, మధ్యమ మరియు అధమ లోకాలన్నిటి కూడా చూడగలిగే అవకాశం, అందరిని చూడగలిగే అవకాశం సూర్యుడే ఇస్తాడు. కాబట్టి అందుకే మనము నరకలోకాలు చూడగలము, లేకపోతే ముక్తి లోకాలు, ఆనంద లోకాలు, ఇవన్నీ కూడా మనకి కొంచెం అవగాహన మనకు రాగలుగుతుంది. వెలుగుంటేనే అవగాహన ఉంటుంది. అట్లా సూర్యుడు ఉండడం వల్లనే జీవులు చూడగలుగుతాము. దాన్ని ఏమంటారు, దృగ్గీశ్వర అని కూడా వేరే పేరు పిలుస్తారు అనమాట. దృగ్గీశ్వర అంటే సో మనందరం మన అందరికి కన్ను సూర్యుడే, ఎందుకంటే సూర్యుడు ఉంటే మన కళ్ళు కనబడతాయి. అలాగే మనందరం జీవించున్నామంటే అది సూర్యుడు ఇచ్చేటువంటి రశ్మి వల్ల వచ్చే ఆహారంతోనే మనం ఉండి మన ప్రాణం నిలబెట్టుకోగలుగుతాం. అందుకని జీవులందరికీ సూర్యుడు కన్ను మరియు సో ప్రాణం కింద చెప్పబడుతుంది అనమాట. సో ఇది మనం లాస్ట్ టైం చెప్పుకుని జస్ట్ ఒక్కొక్కసారి రిఫ్రెష్ చేద్దామని చెప్పాను. ఇప్పుడు ఇంకా కదలికలకు వెళ్తాం అనమాట. కదలికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఎనీహౌ ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చెప్పుకొని మనం ఇంకా ముందుకు సాగుతాము. సో 21 అధ్యాయం వచ్చేసరికి భగవంతుడి ఆధీనంలోనే సూర్యుడి యొక్క కదలికలు ఉంటాయి. సూర్యుడి యొక్క కదలికలు. కాబట్టి ఇప్పటి వరకు మనం భూమండల యొక్క ప్రమాణాలు మరియు లక్షణాలు వివరించాను. ఎవరు? సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజ్ చెప్తున్నాడు. ఇప్పటివరకు నేను భూమండలం గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. భూమండలం ఉన్నటువంటి 7 ద్వీపాలు, ఆ తర్వాత బంగారు భూమి, ఆ తర్వాత లోకాలోక పర్వతాలు, ఆ తర్వాత ఆలోక వర్షం. ఈ విధంగా నేను మీకు అన్ని కొలతలు, వాటి లక్షణాలు అన్ని చెప్పేశాను. ఇప్పుడు భూమండలం పైనున్న భాగం, పై భాగాన్ని వివరించబోతున్నాను. దాన్ని ఏమంటారు? అంతరిక్షం. ఇందాక మనం చెప్పినట్టుగా అంతరిక్షం అంటే మన మొత్తం ఒక బ్రహ్మాండం మొత్తం ఇటు కానీ తీసుకుంటే బ్రహ్మాండాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటది? కింద భాగం అంతా సగంతో ఏం నింపాడు? గర్భోదక సముద్రంతో నింపాడు సగం బ్రహ్మాండంలో. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇదంతా ఒక భాగం. ఇది ఒక చిక్కుడు గింజ లాగా ఉంటుంది అని చెప్పి భాగవతం వర్ణించింది అనమాట. ఈ బ్రహ్మాండాన్ని చిక్కుడు గింజ కింద. సో చిక్కుడు గింజలో రెండు భాగాల కింద మనం ఇప్పుడు ఇట్లా విడదీస్తే 2 భాగాలు కరెక్ట్గా అవుతాయి అన్నమాట. అట్లా ఈ బ్రహ్మాండం కూడా రెండు, ఇది మొత్తం చిక్కుడు గింజ కింద పోల్చాడు మొత్తం బ్రహ్మాండాన్ని. చిక్కుడు గింజ కింద పోల్చారు. ఆ చిక్కుడు గింజ పోల్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒక భాగాన్ని కానీ మనం కొలిచినట్లయితే, పైన కొలిచినట్లయితే కింద భాగం కూడా అంతే కొలుతుంటుంది. అంటే పర్ఫెక్ట్ స్పియర్ అన్నమాట, వృత్తాకారం. సో మీరు కిందది కొలిచినా పైది కొలిచినా రెండో భాగం మనం కొలవాల్సిన అవసరం లేదు. సో ఆ విషయాన్ని ఇప్పుడు మనకి సుఖదేవ్ కోసం చెప్తున్నాను అన్నమాట.
అంతరిక్షం ఒక చిక్కుడు గింజకు రెండు భాగాలు ఉంటాయి. పై భాగం కొలతలు తీసుకుంటే క్రింద భాగం తెలిసిపోతుంది. అలాగే భూమండలం పై భాగం తెలుసుకుంటే క్రింది భాగం తెలుసుకోగలము. పై పైన మరియు కింద భాగం మధ్యలో ఉన్నటువంటి ఆకాశంను అంతరిక్షం అంటారు. అంతరిక్షంలో అంతరిక్షం మధ్యలో సూర్యుడు ఉంటాడు. అన్ని గ్రహాల్లోకి చాలా వేడి గలది. ఇది చాలా వేడినిచ్చేటువంటి గ్రహం. ఈ గ్రహం ఉన్నంత వేడిగా పైన ఏ గ్రహాలు ఉండవన్నమాట. సో ముల్లోకాలను వేడి మరియు వెలుగుతో నింపగలడు సూర్యుడు. వేడిని మరియు వెలుగుతో నింపగలుగుతాడు. సో ఆ విధంగా మనం చేసినట్టుగా చిక్కుడు గింజలాగా ఇవన్నీ ఉంది. తర్వాత ఇంకేం చెప్తాం చూద్దాం. భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకు ఉత్తరము, దక్షిణము లేదా భూమధ్య రేఖ గుండా ప్రయాణిస్తున్నప్పుడు అది నెమ్మదిగాను, వేగంగాను లేదా మితంగాను కదులుతుందని చెప్పబడింది. భూమధ్య రేఖకు పైన ఉదయించడం, క్రిందకు వెళ్ళడం లేదా దాని గుండా ప్రయాణించడం వంటి దాని కదలికలను పగళ్ళు, రాత్రులు పొట్టిగాను, పొడవుగాను, సమానంగాను ఉంటాయి. సో సూర్యుడు కదలికలను బట్టి ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరం వైపు అంటే ఉత్తరాయణం, దక్షిణాయనాన్ని బట్టి ఏం జరుగుతాయంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో పగళ్ళు ఎక్కువ సమయము, రాత్రులు తక్కువ సమయం. కొన్ని దగ్గర రాత్రులు ఎక్కువ సమయం, మళ్ళీ పగలు తక్కువ సమయం. ఇదంతా కూడా సూర్యుడి యొక్క కదలికల మేరకు జరుగుతాయి అన్నమాట. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తూ ఉంది. ఎస్పెషల్గా ఇప్పుడు జూలై నుంచి డిసెంబరు లేదా జనవరి మకర సంక్రాంతి దాకా, జూలై 17, 18 నుంచి జనవరి 16, 17 మకర సంక్రాంతి అప్పుడు చేస్తాం. ఇది ఒక 6 నెలలు. ఆ తర్వాత 6 నెలలు మకర సంక్రాంతి నుంచి మళ్ళీ జూలై దాకా. సో మకర సంక్రాంతి జూలై దాకా మనం వెళ్ళామనుకోండి, జూలై దాకా వెళ్తే ఏమవుతుంది? పగలు పెరుగుతూ వెళ్తుంది సమయం, రాత్రుల సమయం తగ్గిపోతుంది. అలాగే మనం జూలై నుంచి జనవరి దాకా వచ్చామనుకోండి, సో పగల సమయం తగ్గిపోతూ రాత్రుల సమయం పెరుగుతుంది. లేదా మనం చూస్తున్నాం ఇప్పుడు ఎండాకాలంలో 6 దాటినా కూడా ఇంకా మన సూర్యుడు కనబడదు. అంటే పగలు కొద్దిగా పెరిగింది, సమయం పెరిగింది. అదే మనం నవంబరు, డిసెంబర్కి వచ్చేసరికి మనం 5, 5:30కి చీకటి పడిపోతుంది. అంటే పగల సమయం తగ్గిపోయింది. వీటి కదలికలను బట్టి మనం ముఖ్యంగా సూర్యుడు యొక్క కదలికలను బట్టి మనం ఆ రోజు పెరిగిందా తగ్గిందా. సో ఉత్తరాయణం అంటే ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరం. అంటే తూర్పు నుంచి పడమర. మీకు మళ్ళీ చూపిస్తానులేండి. సో ఉత్తరాయణము, దక్షిణ. సో ప్రస్తుతానికి అది గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరం వైపు ప్రయాణించినప్పుడు పగల్లో సమయం పెరుగుతుంది. దక్షిణ వైపు ప్రయాణించినప్పుడు పగటి సమయం తగ్గిపోతుంది, లేదా రాత్రి సమయం పెరుగుతుంది. సూర్యుడు మేష మరియు తులారాశిలో ఉన్నప్పుడు పగలు మరియు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. వృషభ రాశి నుండి మిథున రాశి ద్వారా కరగటం వరకు పగటి పూట పెరుగుతుంది. ఆ తర్వాత ప్రతి నెల 6 గంటల చొప్పున క్రమంగా తగ్గుతూ చివరికి తులారాశి పగలు రాత్రి మళ్ళీ సమానం అవుతాయి. ఇది మీరు అలా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీకు చెప్తాను. ఎక్కడ సమానంగా ఉంటాయంట? మేషరాశి, తులారాశి. మేషరాశి, తులారాశిలో ఉన్నప్పుడు సమయాలు సమానంగా ఉంటాయి. అంటే పగలు సమయము, రాత్రి సమయం. కానీ వృషభ రాశి నుండి మిథున రాశి పోయేటప్పుడు కరకటం ద్వారా వెళ్తే మాత్రం పగటి పూట పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కరకటం నుంచి మళ్ళీ తులారాశి వచ్చేదాకా మళ్ళీ తగ్గుతూ వస్తుంది. ఈ రాశుల గురించి మళ్ళీ వెళ్తాము. సో ప్రస్తుతానికి ఓవరాల్ మన పాయింట్ ఏంటంటే, సూర్యుడి యొక్క ప్రయాణం మేరకు కొన్ని సందర్భాల్లో పగలు ఎక్కువ సమయం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పగలు తక్కువ సమయం ఉంటుంది. ఎస్పెషల్గా ఉత్తరాయణంలో పగలు ఎక్కువ సమయం తీసుకుంటుంది, దక్షిణాయనంలో ఉన్నప్పుడు సూర్యుడు పగలు తక్కువ సమయం. ఈ రాసుల గురించి మళ్ళీ మనం, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో మీకు అలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, సో దట్ మళ్ళీ మీరు తర్వాత ఇబ్బంది పడకూడదు. సో మనకు వచ్చే భాగవతం నుంచి
అదే క్రమంలో వెళ్తున్నాము. బట్ సూర్యుడు వృశ్చికంలో మొదలై పగటి సమయం మకరం వరకు తగ్గుతుంది. ఆ తర్వాత నెలల క్రమంగా పెరుగుతూ మేషంలో పగలు రాత్రులు సమానమవుతాయి. మేష తులారాశికి దగ్గర మాత్రం సూర్యుడు సమానమైన సమయం మనం అనుభవిస్తాం. పగలు రాత్రులు సమానంగా ఉంటుంది. మేష నుంచి తులా దగ్గరికి వెళ్ళి తులా నుంచి మళ్ళీ మేష దగ్గరకు వస్తే, సో మేషం నుంచి తులా దాకా వెళితే ఉత్తరాయణం, తులా నుంచి మళ్ళీ మేషరాశికి వచ్చింది అనుకోండి, ఇది దక్షిణాయనం. అంటే పగలు తగ్గుతూ వస్తుంది మేషం నుంచి పైకి. మేషం నుంచి తులాకి వెళ్ళినప్పుడు ఇది ఉత్తరాయణం. అలాగే తులా నుంచి మళ్ళీ మేషానికి వచ్చింది అనుకోండి, ఇది దక్షిణాయనం. సో ఉత్తరాయణం సమయంలో పగలు పెద్దవిగా ఉంటాయి. దక్షిణాయనం సమయంలో పగలు చిన్నవైపోతాయి, అంటే లేదా రాత్రులు ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రతి దినం కదలికల యొక్క వివరణ తీసుకుంటున్నారు. మానసోత్తర పర్వతంపై సూర్యుడు అన్ని వైపులా వృత్తాకారంలో 95 మిలియన్ యోజనలు ప్రయాణిస్తాడు. ఆ పర్వతంపై 4 దేవతా స్థావరాలు ఉన్నాయి. తూర్పు దేవదాని ఇంద్రుడు, దక్షిణం సంయమని యమరాజు, పడమర విమ్లోచని వరుణుడు, ఉత్తరం విభావరి చంద్రుడు. సో ఇది మనం ఒకసారి ఇది ఈ విధంగా. సో భూమండలానికి దేవత అని ఇంద్రుడు ఉండేది అని చెప్పాను కదా. మానసోత్తర పర్వతంలో నేను గుర్తుపెట్టుకోమన్నాను. మానసోత్తర పర్వతంలో తూర్పు వైపు, ఇక్కడ మనం చూసాం, ఇక్కడ మనకి మేరు పర్వతం ఉంది. సో తూర్పు వైపు చెప్పుకున్నాయి దేవత అని, ఇది తూర్పు. ఇది దక్షిణం అనుకున్నాం మనం, ఇది దక్షిణం. ఇక్కడ ఎవరున్నారు? సంయమని యమరాజు. ఇక్కడ ఎవరున్నారు? ఉత్తరం, ఇది ఉత్తరం. ఎందుకంటే సారీ, ఇది పడమర. ఇది తూర్పు అయినప్పుడు ఈస్ట్, ఇది తూర్పు అయినప్పుడు ఇది పడమర అవుతుంది. ఇది దక్షిణం అయినప్పుడు సౌత్, ఇది ఉత్తరం అవుతుంది. ఇంకా మీకు యారో మార్క్ వేస్తుంది. ఇది భూమండలంలో ఎస్పెషల్ గా మానసోత్తర పర్వతం పైన 4 స్థావరాలు ఉన్నాయి. సో సో భూమండలానికి అంటే మేరు పర్వతానికి తూర్పుగా దేవదాని, దక్షిణంగా సంయమని, పడమరగా నిమ్లోచని, ఉత్తరంగా ఇక్కడ చంద్రుడు విభావరి చంద్రుడు. సో మొత్తానికి 4 స్థావరాల్లో సూర్యుడు ఏం చేస్తున్నాడు? 7 నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు. సో ఒక రోజులో ప్రయాణం. ఓకే, ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి భూమండలానికి సపోజ్ తూర్పు భాగం. అంటే ఇక్కడ ఎవరైనా దేవదాని నుంచి సంయమనికి అంటే దక్షిణం, భూమండలానికి దక్షిణం వైపు సౌత్. ఇప్పుడు దేవదాని నుంచి మళ్ళీ వరుణుడు, ఇది పడమర. ఆ తర్వాత పడమర నుంచి ఉత్తరం. ఇప్పుడు కదలికలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయంట? తూర్పు దగ్గర నుంచి, భూమండలం తూర్పు దగ్గర నుంచి దక్షిణము, దక్షిణం నుంచి ఉత్తరము, ఉత్తరం నుంచి సారీ, ఉత్తరం అనే వస్తుంది, ఇది పడమర. ఇది పడమర నుంచి మళ్ళీ ఉత్తరం. సో ఈ విధంగా కదులుతుంది. సో అదే అక్కడ రాస్తున్నారు అన్నమాట.
సూర్యుడు మేరు పర్వతానికి తూర్పు, పడమర, ఉత్తరము మరియు దక్షిణ భాగంలో ఉన్నప్పుడు భరతఖండంలో ఉన్నవారు సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తయము, అర్ధరాత్రి అనుభవిస్తారు. సో మేరు పర్వతానికి తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము తిరుగుతూ ఉంటే భరతఖండంలో ఉన్న మనము సూర్యోదయాన్ని చూస్తున్నాము, మిట్ట మధ్యాహ్నం చూస్తాము, సూర్యాస్తమం చూస్తాము, అర్ధరాత్రి అనుభవిస్తాము. ఓకేనా? ఇక్కడ భరతఖండం ఒకటి ఉంది, తర్వాత భూమండలం ఉంది. సో భూమండలం ఎలా ఉంది? ఫ్లాట్గా ఉంది. భూమండలం ఫ్లాట్గా ఉంది, ఇట్లా ఇట్లా ఫ్లాట్గా ఉంది. దాంట్లో చెప్పాను కదా, మేరు పర్వతానికి దగ్గరున్నటువంటి భరత వర్షంలో భరతఖండం ఉంది. ఆ భరతఖండం వచ్చేసి ఎటువంటి మేరు పర్వతంకి దక్షిణ భాగంగా ఉంది. మేరు పర్వతానికి దక్షిణ భాగంగా ఉంది. ఫస్ట్ భూమండలం, ఆ భూమండలం పైనటువంటి మనం భరతఖండంలో ఉన్నాం. మనం భూమండలంలో లేము. భూమండలం కింద ఫ్లాట్ గా ఉంది. దానిపైన ఉన్నటువంటి 7 ద్వీపాల్లో ఒక ద్వీపం జంబూ ద్వీపం. ఆ జంబూ ద్వీపంలో భరతఖండంలో మనం ఉన్నాం. భరతఖండంలో ఉన్న మనము ఈ భూమండలం చుట్టూ తిరుగుతుంటే మనకి సూర్యుడు ఒక దగ్గర ఉదయిస్తున్నాడు, మిట్ట మధ్యాహ్నం మన నెత్తి మీదకి వస్తున్నాడు, ఆ తర్వాత అస్తమయం అవుతున్నాడు, తర్వాత అర్ధరాత్రి అవుతుంది. అదే కదా మనం చూస్తున్నాం, అవన్నీ మనం అనుభవిస్తున్నాం. భూమండలానికి ఏమో తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఇలా తిరుగుతున్నాడు. భూమండలానికి ఇలా తిరుగుతున్నాడు. నేను మీకు చూపించాను కదా. సో భూమండలానికి ఏంటి? ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. మనం ఫస్ట్ చెప్పింది అదే కదా ఫస్ట్ లో. ఇది తూర్పు, ఇది దక్షిణం. ఇక్కడ భరత వర్షం ఉంది. మనం చూసాం కదా, గంగా నది కూడా పైనుంచి ఎడబడి తూర్పు వైపు ఒకటి వెళ్ళింది, తర్వాత దక్షిణ వైపు ఇటు వచ్చి హిమాలయ పర్వతం మీద నుంచి అలకనంద ఆ పాయతో ఏడుకొచ్చింది. ఆ తర్వాత ఇది పడమర వైపు, ఆ తర్వాత ఇది ఉత్తరం వైపు. అంటే భూమండలం ఫ్లాట్ గా ఉంది. మనము భూమండలంలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో ఉన్నాం, జంబూ ద్వీపంలో భరత వర్షంలో ఉన్నాం. కానీ ఈ భరత వర్షం అనేది అయితే మనం ఇప్పుడు చూస్తున్నామో అది మేరు పర్వతానికి దక్షిణ భాగంగా ఉంది. మేరు పర్వతానికి తూర్పు భాగం ఇది. మేరు పర్వతం తూర్పు భాగం ఇది, తూర్పు భాగం. మేరు పర్వతానికి మనం ఎక్కడున్నాము? దక్షిణ భాగంలో ఉన్నాం. మనం దక్షిణ భాగంలో ఉన్నాం. సూర్యుడు మొత్తం ఇటు తిరుగుతున్నాడు అనమాట. ఇలా తిరుగుతున్నాడు. సూర్యుడు కానీ ఇలా తిరుగుతూ ఉంటే, ఈ చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఇలాగా మనం ఎక్కడున్నాము? ఏడున్నాం మనం. రెడ్ కలర్ తో పెడతాను. రెడ్ కలర్ తో ఇక్కడ మనం ఉన్నాం. భారతదేశం ఏడు ఉంది. ఇది మొత్తం భరతఖండం. భరతఖండంలో మనం ఏడున్నాం. సో మీకు ఇంకా నేను కదలికలకు వెళ్ళలేదు. నేను ఇంకా జస్ట్ పొజిషన్ చెప్తున్నా మీకు. సో భూమండలం అంతా ఫ్లాట్ గా ఉంది. మనం భూమండలంలో ఒక ద్వీపంలో ఉన్నాము, జంబూ ద్వీపంలో. మనం భరత వర్షంలో ఉన్నాము. ఈ భరత వర్షం అనేది మేరు పర్వతానికి దక్షిణ భాగంగా ఉంది. మేరు పర్వతానికి దక్షిణ భాగంగా ఉంది. జస్ట్ పొజిషనింగ్ పెట్టుకుంటున్నాము.
ఇది మన భరతఖండాన్ని మొత్తం భూమి అదే ఈ మొత్తం పృథ్వీ, ఈ పృథ్వీ భూమండలం వేరు పృథ్వీ వేరు కదా. భూమండలం అంటే అన్ని కలుపుకుంటే భూమండలం, పృథ్వీ అంటే మనం ఉండే గ్లోబ్ అన్నమాట. మనం ఉండే గ్లోబ్ అది. ఇప్పుడు ఈ ఫిగర్ చూసారనుకోండి, దీన్ని ఇది భూమండలం పైనుంచి చూస్తున్నాం మనం, పైన నుంచి చూస్తున్నాం. ఇది వచ్చేయండి మనం భారతదేశాన్ని చూస్తున్నాం మనం. అంటే దీన్ని మనం ఇట్లా ముందు చూస్తున్నాం, ముందు వైపు చూస్తున్నాం దీన్ని. దీన్నేమో పైనుంచి చూస్తున్నాం మనం. వ్యూ వచ్చి పైన నుంచి. ఓకే. సో ఇది పైన, ఇది పై భాగం అంటే పైన ఆర్కిటిక్ ఏరియా ఉంది, ఆర్కిటిక్ ప్రాంతం ఉంది కదా, దాన్ని చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఇక్కడేమో ఓన్లీ భారతదేశాన్ని చూస్తున్నాం, ఈ విధంగా ఎదురుగా చూస్తున్నాం భారతదేశాన్ని. అంటే మనం ఇలా చూస్తున్నది వేరు, ఇక్కడేమో ఇలా చూస్తున్నాం, పైనుంచి చూస్తున్నాం. ఇక్కడేమో ఎదురుగా పెట్టుకొని చూస్తున్నాం మనం బాగా. సో భూమండలం ఒకటి ఫ్లాట్ గా, మొత్తం మొత్తం భూమండలం ఫ్లాట్ గా ఉంది. ఇట్లా ఫ్లాట్ గా ఉంది భూమండలం. దానిపైన మనం భూ భూ ది- భూమండలం పైన మనం భరతఖండాన్ని చూస్తున్నాం, భరత వర్షంలో భరతఖండాన్ని చూస్తున్నాం. నెక్స్ట్, ఇప్పుడు మీకు అసలైన పాయింట్కి వస్తున్నాయి. ఇప్పుడు సూర్యుడి కదలికలకి చూడండి. ఇక్కడ మేరు పర్వతం లేదు, చూపించలా. ఓన్లీ భూమిని అంటే మనం ఉండే భరత ఖండం మాత్రమే బుక్లో పెట్టున్నారు. ఓకేనా? ఇదంతా భూమండలం, ఇదంతా భూమండలం. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే మేరు పర్వతం మనం తీసేసాం పక్కకి. మేరు పర్వతం అక్కడ ఉంది కానీ మన ఫిగర్ లో చూపించట్లేదు. ఎందుకంటే మనము సూర్యుడి యొక్క కదలికల పట్ల మనకి మనకు ఎలా ఉదయిస్తున్నాడు, మిట్ట మధ్యాహ్నంకి ఎలా వస్తున్నాడు, తర్వాత ఆ, అస్తమయం ఎలా జరుగుతుంది, ఆ తర్వాత అర్ధరాత్రి మనం ఎవరెవరు సూర్యుడు సూర్యుడు యొక్క ఆ, ఉదయించడం చూడగలుగుతారు, ఏ భాగంలో ఉన్న భూమిలో ఉన్న ఏ భాగం వాళ్ళు సూర్యుడు ఉదయిస్తుండో చూడగలుగుతారు, ఎవరికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది, ఎవరికైతే తర్వాత అస్తమయం అవుతుంది, ఎవరికైతే అది అర్ధరాత్రి అవుతుంది. అంటే వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టే ఇక్కడ మేరు పర్వతాలన్నీ తీసి పడేసాం మనం. ఈ ద్వీపాలు గీపాలన్నీ తీసి పడేసాం మనం. ఓన్లీ మనం భూమండలం పైన సూర్యుడి కదలిక, అలాగే మనం ఉండే భూమి మనం ఉదయించడం, తర్వాత రాత్రి మన మిట్ట మధ్యాహ్నం, ఆ తర్వాత మనం అస్తమయం, ఆ తర్వాత అర్ధరాత్రి ఎలా మనం అనుభవిస్తాం, ఆ విషయాలు మనం చర్చించుకుంటున్నాం కాబట్టే ఇక్కడ మేరు పర్వతాలు ద్వీపాలు గీపాలు అన్ని తీసి పడేసాం మనం. సో ఇది మొత్తం ఇప్పుడు స్- మొత్తం భూమండలం ఇది మొత్తం భూమండలం. ఓకే. మధ్యలో మనం ఉండే భూమిలో ఉన్నాం ఇక్కడ. ఓకే. ఇలా ఉన్నప్పుడు కొంచెం బాగా గమనించండి. సూర్యుడు భూమండలానికి తూర్పు వైపు ఉన్నాడు, అంతే కదా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భూమండలానికి తూర్పు వైపు ఉన్నాడు. ఓకే. భూమండలానికి ఇక్కడ ఎవరున్నారు, దేవదాని. ఓకే. ఇది భూమండలానికి తూర్పు. ఎప్పుడైతే ఈయన ఇట్లా, ఇక్కడ దక్షిణం ఉంది కదా, ఇక్కడ ఇది దక్షిణ భాగం. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది దక్షిణ భాగం, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం.
సో ఇది భూమండలానికి ఇది తూర్పు, భూమండలానికి ఇది దక్షిణం, భూమండలానికి ఇది పడమర, భూమండలానికి ఇది ఉత్తరం. స్క్రీన్ కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుంది ప్రభు. ఓకే. చిన్న మనం చెప్పినట్టుగానే భూమండలానికి, దయచేసి ఇప్పుడు ఈ భూమి గురించి ఆలోచించబాకండి. నేను చెప్పేది ఓన్లీ భూమండలం. ఫస్ట్ నేను చెప్పేది భూమండలానికి ఏది తూర్పు, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్ పడమర, ఇది నార్త్. సో ఈ విధంగా మనం చెప్పుకో ఉన్నాం మనం. సో ఇది తూర్పు వైపు ఉంది, ప్రస్తుతానికి తూర్పు వైపు ఉంది కదా. సో ఇక్కడ ఇక్కడ తూర్పు ప్రస్తుతానికి ఫస్ట్ ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. సూర్యుడు ఇక్కడ ఉంటే గనక ఓకే, సూర్యుడికి కానీ ఇక్కడ గాను ఉంటే, ఇది భూమండలానికి కానీ సూర్యుడు కానీ ఇక్కడ కానీ ఉంటే, అంటే ఎక్కడ దేవత అని అంటే యమధర్మరాజు ఉండేటువంటి స్థావరం దగ్గర కానీ ఉంటే, భూమి మీద ఉండే వాళ్ళకి, ఓకేనా, భూమి మీద ఉండే వాళ్ళకి మనకి ఏదైతే మనం దక్షిణ భాగంలో ఉన్నామో, మేరుప్రదేశ్ దక్షిణ భాగంలో ఉన్నామో, మనకప్పుడు ఇక్కడే మనకి తూర్పు భాగంలో ఉంటాడు. మనకి భూమండలానికి కాదు, మనకి తూర్పున సూర్యుడు ఉదయించినట్టు అవుతుంది. అంటే ఎలా అంటే భూమండలానికి తూర్పు అయితే మనం ఏదైతే ఎక్కడైతే ఉన్నామో మనకి ఎదురుగా సూర్యుడు ఉదయిస్తాడు. ఇప్పుడు మనం ఉండే ఈ భూమి మీద వాళ్ళకి ఎదురుగా సూర్యుడు కనిపిస్తాడు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి సూర్యుడు దక్షిణ భాగానికి వస్తాడు, భూమండలానికి దక్షిణ భాగంలోకి వస్తాడు, ఓకేనా, చూడండి, ఏడు నుంచి ఇప్పుడు ఆయన దక్షిణ భాగానికి వచ్చాడు. సూర్యుడు కానీ దక్షిణ భాగానికి కానీ వస్తే, ఇప్పుడు మనం ఏడున్నాం కదా, మనం ఇక్కడ ఉన్నాం, మనం ఈ భాగంలో ఉన్నాం మనం. కానీ సూర్యుడు కానీ అది భూమండలం పైన ఆయన దక్షిణ భాగానికి వచ్చాడు అనుకోండి, మనకి తలనెత్తున ఉంటాడు. మనకి తలనెత్తున ఉంటాడు. మనకి అంటే భూమండలానికి కానీ ఆయన తూర్పు నుంచి కానీ దక్షిణ వైపు వచ్చాడు అనుకోండి, మనకి మన తల మీద ఉంటాడు సూర్యుడు. ఎందుకంటే మనము ఈ భాగంలో ఉన్నాం కాబట్టి. మన ఈ భాగంలో ఇప్పుడు బ్లాక్ కలర్లో చెప్తాం, మనం ఈ భాగంలో ఉన్నాం కాబట్టి మనకి మన నెత్తిన వస్తాడు అనమాట. ఎప్పుడు సూర్యుడు భూమండలం పైన తూర్పు నుంచి ఆయన దక్షిణ వైపు వస్తే మనకి నెత్తి మీద ఉంటాడు. ఆయన తూర్పు వైపు ఉంటే మనకి సూర్యుడు ఉదయిస్తాడు, మనకి ఉదయిస్తాడు, తర్వాత పైకి వస్తున్నాడు. అదే మనం రోజు చూసేది. అంటే భూమండలం పైన మాత్రం సూర్యుడు ఎక్కడికి వచ్చాడు? దక్షిణానికి వచ్చాడు. ఒక రౌండ్ లో క్వార్టర్ భాగాన్ని కంప్లీట్ చేస్తున్నాడు.
నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అంటే దక్షిణ భాగం నుంచి ఆయన పడమర వైపు వెళ్తాడో, పడమర వైపు తిరిగితే వెళ్తుంటాడో, పడమర దగ్గరికి ఇక్కడికి వస్తాడో, మనకేమవుతున్నప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు. అంటే మనం ఎక్కడున్నాము? మనం ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే మనం తిరగట్లే కదా, మనం ఇక్కడే ఉన్నాం. మనం సో ఇక్కడే ఉన్నాం. మనం ఈ ఈ భూమి దగ్గర మనకేమవుతుంది ఇక్కడ? చూడండి, ఇక్కడ సన్సెట్, మనకి సన్సెట్. కానీ సూర్యుడేమో ఇక్కడి నుంచి ప్రారంభించి ఏడుకు వచ్చాడు, ఏడు నుంచి ప్రారంభించి మళ్ళీ ఏడుకి వెళ్ళాడు. సూర్యుడు ఏడుకి వెళ్ళినప్పుడు మనకు జరిగేది ఇక్కడ ఏం జరుగుతుంది? సన్సెట్, సౌత్ సన్సెట్. మనం ఎందుకంటే మనం దక్షిణ భాగంలో ఉన్నాం కాబట్టి మనకి సూర్యుడు ఏం చేస్తాడు? మన వెనకాలకు పోయి వెనకాల భాగంలోకి వెళ్ళి అస్తమిస్తున్నాడు. మనకి భూమండలానికి తూర్పు ఏమో మనకేమో సూర్యుడు ఉదయిస్తున్నాడు. భూమండలానికి దక్షిణ వైపు వెళ్ళినప్పుడేమో మనకి తల నెత్తి మీదకి వస్తున్నాడు. కానీ భూమండలానికి ఆయన పడమర వైపు వెళ్ళినప్పుడు మన వెనకాల పోయి ఆయన అస్తమిస్తున్నాడు. అంతే కదా. మనం తూర్పు వైపు చూసామనుకోండి, మన తల మీద సూర్యుడు వచ్చాడు, ఆ తల మీద నుంచి మన వెనకాలకి వెళ్ళిపోయాడు. ఓకే. ఇప్పుడు మనము పడమర వైపు తిరిగామనుకోండి, అప్పుడు మనకి ఎదురుగా దిగుతున్నట్టు అనమాట. సూర్యుడు దిగుతున్నట్టు కనబడతాడు, అస్తమిస్తున్నట్టు. కానీ మనం తూర్పు వైపు అటు నిలబడుకున్నాం అనుకోండి, తూర్పు వైపు నిలబడుకుంటే సూర్యుడు ఇక్కడ అస్తమిస్తున్నాడు, పైకి వెళ్ళేసరికి తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అవుతా ఉంది, ఆ తర్వాత వెనకాల పోయేసరికి అస్తమిస్తున్నాడు. మనకి ఎదురుగా తూర్పు. ఓకేనా. మనకి ఉదయిస్తున్నాడు భగవంతుడు, సారీ సూర్యుడు ఉదయిస్తున్నాడు ముందర. మధ్యాహ్నానికి తలపైకి వస్తున్నాడు, తర్వాత మన వెనకాల అస్తమిస్తున్నాడు. అయితే మనకి ఎదురుగా ఉదయించేది మాత్రం భూమండలానికి అది తూర్పు, మనం నెత్తి మీదకి వస్తుంటే భూమండలానికి అది దక్షిణం, వెనకాలకి వెళ్తున్నాడు అని అంటే భూమండలానికి అది పడమర. అంటే సూర్యుడు భూమండలానికి దో ఏడుకొచ్చాడు. ఎక్కడికి? పడమర వైపు వచ్చినప్పుడేమో మనకి అస్తమిస్తున్నాడు. అలాగే ఎప్పుడైతే ఒక్క నిమిషం. అలాగే ఎప్పుడైతే సూర్యుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్తాడో, మనకి అర్ధరాత్రి. ఇక్కడ అర్ధరాత్రి చూడండి, సౌత్ మిడ్ నైట్. మనం ఉండే భాగానికి మిడ్ నైట్ అయిపోయింది, అర్ధరాత్రి. మళ్ళీ సూర్యుడు ఉత్తరం నుంచి మళ్ళీ తూర్పు వైపు వచ్చినప్పుడు, ఈ విధంగా ప్రయాణించినప్పుడు ఇక్కడికి వస్తే మనకేమైంది? మనకి ఉదయిస్తున్నాడు. ఓకేనా. సో భూమండలం పైన ఆయన తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఇట్లా తిరుగుతున్నాడు. ఆయనే ఇలా తిరుగుతున్నాడు. కానీ మనం ఉండేది ఎక్కడ ఉన్నాము? మేరు పర్వతానికి దక్షిణ భాగంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఎలా కనబడతాడంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, మధ్యాహ్నం ఏడుకు వచ్చేస్తున్నాడు, సాయంత్రం వెనకాల అస్తమిస్తున్నాడు, మళ్ళీ ఆ అర్ధరాత్రి అయిపోతుంది. ఆ విధంగా భూమండలం వచ్చేసి ఫ్లాట్ గా ఇలా ఉంది కాబట్టి మనకి ఈ లెక్క వేసుకుంటున్నాం. కానీ మన మన భూమి అంటే మంది గుండ్రంగా ఉంది. మంది గుండ్రంగా ఉంది. ఇదేమో ఫ్లాట్ గా ఉంది, మందేమో గుండ్రంగా ఉంది. సో మీరు కానీ గమనిస్తే మనకి పగలు, మిట్ట మధ్యాహ్నం, అస్తమయం, ఆ తర్వాత అర్ధరాత్రి. చూడండి. సో మీకు నేను
మళ్ళీ చెప్తున్నాను. భూమండలానికి ఇది తూర్పు, కానీ మనం ఉండేది ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నాం మనం. మనం ఉండే అంటే భారతదేశం ఇక్కడ ఉంది. భూమి పైన అంటే భరతఖండంలో మనం ఇక్కడ ఉన్నాం. నేను రెడ్డి తీసుకున్నాను ఇవాళ. ఇక్కడ ఉన్నాం మనం, భరతఖండంలో ఇక్కడ ఉన్నాం. అంటే మనం ఇలా చూస్తున్నాం, మనం ఇటువైపు చూస్తున్నాం. అప్పుడు ఏమైంది? ఇక్కడ మనకి సన్ రైజ్ చూస్తున్నాం మనం. సన్ రైజ్ అంటే సగం వెలుగు, సగం వైట్, సగం సగం బ్లాక్ ఉంది. సగం వైట్ సగం బ్లాక్ ఉంది అంటే అర్థం ఏంటి అని అంటే మనం ఉదయాన్ని చూస్తున్నాం, ఉదయించడం చూస్తున్నాం మనం. ఓకే. ఎప్పుడైతే సూర్యుడు ఎప్పుడైతే సూర్యుడు 7 నుంచి కిందకు వస్తున్నాడో, అంటే దక్షిణ వైపు వస్తున్నాడో మీరు గమనించండి. మనం ఎడున్నాం కదా, మనతో బ్లాక్ కలర్, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి సూర్యుడు ఎక్కడికి వచ్చాడు? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మనకి మిట్ట మధ్యాహ్నం అవుతుంది, మనకి ఇక్కడికి వచ్చేసాడు. ఓకే. అట్లానే సూర్యుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు అనుకోండి, పడమర భాగానికి వెళ్తే మనకి అస్తమయం అవుతుంది. అట్లాగే సూర్యుడు ఏడుకొచ్చాడు అనుకోండి, మనకి అర్ధరాత్రి అవుతుంది. సో ఈ విధంగా మనం సూర్యుడి యొక్క కదలికలతో, ఇది హోల్ పాయింట్ ఒకటే అన్నమాట. ఈ సూర్యుడి యొక్క కదలికలతో భూమండలం చుట్టూ తిరిగే కదలికలు మనకి ఉదయించడం, మిట్ట మధ్యాహ్నం రావడం, తర్వాత అస్తమించడం, అర్ధరాత్రి రావడం, మనం ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో హోల్ పాయింట్ చెప్పడానికి అదే ఉద్దేశం అన్నమాట. మీకు పూర్తిగా అర్థం కాకపోయిన ఇబ్బంది ఉంటుంది. సో ఓవరాల్ పాయింట్ ఏంటంటే భూమండలానికి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఆయన ఇట్లా తిరుగుతున్నాడు ఫ్లాట్ గా. కానీ మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, భూమండలం కాదు, మనం భూమి మీద అంటే భరతఖండంలో భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఆయన ఎటువైపు ఉదయిస్తే అది తూర్పు తీసుకుంటాం. మనం ఎటు ఉదయిస్తే మనకి ఎక్కడి నుంచి ఉదయిస్తే అది తూర్పు అవుతుంది. ఓకే, మనకి అది తూర్పు. సో కానీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు? తల మీదకి వెళ్తున్నాడు, తర్వాత అస్తమిస్తున్నాడు, తర్వాత మళ్ళీ అవుతున్నాడు. సో మనకి ఉదయించినప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళకి అది రాత్రి కాబోతుంది, వాళ్ళకి అస్తమిస్తున్నాడు అమెరికాలో ఉండే వాళ్ళకి. అంతే కదా. మనకి 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 ఉదయిస్తున్నాడు అని అంటే మనకి భారతదేశం ఇటువైపు ఉంది, కానీ అమెరికా ఇటువైపు ఉంది. సూర్యుడు ఏమో ఇటు తిరుగుతున్నాడు చుట్టూ. అందుకనే మనకి పగలున్నప్పుడు వాళ్ళకి అది రాత్రి అవుతుంది, వాళ్ళకి పగలినప్పుడు మనకి రాత్రి అవుతుంది. సూర్యుడేమో ఇలా తిరుగుతున్నాడు, మనమేమో ఇలా ఉన్నాం. సో ఇలా తిరుగుతున్నది మొత్తం. సో సూర్యుడు వచ్చేసి భూమండలానికి తూర్పు అయినప్పుడు మనకు ఉదయిస్తున్నాడు, కానీ అమెరికాలో అటువైపు ఉండే వాళ్ళకి అస్తమిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఇది గమనించండి. ఇప్పుడు సూర్యుడు ఏడున్నాడు? ఓకేనా? అంటే ఇటువైపు బాగా వెలుగు కనబడుతుంది, ఇటువైపు బాగా వెలుగు. చూడండి, ఈ వైట్ కలర్ అంతా బాగా వెలుగు ఉంది భూమి మీద. మన భూమి మీద బాగా వెలుగు ఉంది, వైట్ కలర్ లో ఉంది. మనం ఎక్కడున్నాము? మనం ఇక్కడ ఉన్నాం. ఇది భారతదేశం. లేదా ఇంకో కలర్ లో పెడతాం. మనం ఇక్కడ ఉన్నాం, ఇది ఎల్లో కలర్ లో. ఇటువైపు అమెరికా ఉంది, ఇక్కడ అమెరికా ఉంది, ఇంకో ఎల్లో కలర్.
అటువైపు. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏముంది, సన్ రైజ్ అవుతుంది ఇక్కడ, మనకి ఇది సన్ రైజ్. చూడండి, మనకి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే అప్పుడు వీళ్ళకి ఇటువైపు ఉండే వాళ్ళకి సూర్యుడు యాక్చువల్లీ ఇక్కడ అస్తమిస్తున్నాడు. ఇక్కడ అస్తమిస్తున్నాడు. నార్త్ సన్సెట్, మనకి సౌత్ సన్ రైజ్. అంటే మనకి ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. అట్లా సూర్యుడు భూమండలం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఉదయించడం, మిట్ట మధ్యాహ్నం అవడం, తర్వాత అస్తమించడం, తర్వాత అర్ధరాత్రి అవడం. సో భారత భూమి మీద, అంటే భారతదేశం పైన ఇప్పుడు సూర్యుడైతే ఉదయిస్తే గనక, మనకి సూర్యుడు ఉదయిస్తే అమెరికాలో ఉండే వాళ్ళకి అస్తమిస్తున్నాడు. సో ఈ విధంగా సూర్యుడు యొక్క కదలికలు ఉన్నాయి అన్నమాట. ఆ సూర్యుడు యొక్క కదలికల మేరకు ఇక్కడ అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి కార్యాలు ఎటువంటివి అంటే, మనం తినడం, మనం ఆహారం పండించుకోవడం, తినడం, కాలాలు మారడం, ఋతువులు మారడం, ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క భూమండలం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు భూమి భరతఖండంలో ఉండే, భారతదేశంలో ఉండే వాళ్ళు ఏదైతే మనం అనుభవిస్తున్నామో దానికి తగినట్టుగానే మిగతా వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు అనమాట. పగలు, రాత్రి, మిట్ట మధ్యాహ్నం, ఓకేనా, ఇవన్నీ కూడా అస్తమయం అన్ని కూడా జరుగుతుంది. అట్లా ఈ యొక్క జస్ట్ మనం ఈరోజు సూర్యుడి యొక్క కదలికలు భూమండలం చుట్టూ జరిగితే మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం, మన అంతా దాన్ని అనుభవిస్తాం. సో దాని గురించి మనం చర్చించుకున్నాం అనమాట. ఓకే. సో ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయి ఉన్నా కూడా, సో దయచేసి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే భూమండలం పైన ఉన్నటువంటి కదలికలను బట్టి మనం పగలు, రాత్రి అన్ని మనం చూస్తాం. ఆ మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. భూమండలం ఏమో అలాగే ఉంది, భూమి కూడా, మనం ఉండే భర్తకణ కూడా అలాగే ఫిక్స్డ్ అనమాట. అవి ఏం తిరగట్లేదు, కేవలం సూర్యుడు తిరిగే దాన్ని బట్టి. ఓకే. పగలు రాత్రులు, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి, ఇవి చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే సూర్యుడే కదులుతున్నాడు, మనం ఫిక్స్ అయి ఉన్నాము. సూర్యుడే తిరగడం వల్ల మనకి పగలు రాత్రులు మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ మన సూర్యుడు ఇంద్రుడి నివాసం నుండి యమరాజు నివాసం ప్రయాణించడానికి 15 గంటలు, అంటే 6 గంటల సమయం పడుతుంది. యమరాజు నివాసం నుండి వరుణుని నివాసం, అక్కడ నుండి చంద్రుని నివాసం, తిరిగి ఇంద్రుని నివాసానికి ప్రయాణిస్తాడు. అదేవిధంగా చంద్రుడు నక్షత్రాలు, గ్రహాలతో పాటు ఖగోళ గోళంలో కనబడతాడు. తర్వాత అస్తమిస్తాడు, తిరిగి అదృశ్యమవుతాడు. ఈ విధంగా ఓం భువస్వహ అని పూజించబడే త్రయీమయమైన సూర్యుని యొక్క రథము పైన పేర్కొన్న 4 నివాసాల ద్వారా ఒక ముహూర్తంలో 34 లక్షల యోజనాల వేగంలో ప్రయాణిస్తుంది. మనం చెప్పినట్టుగా, సో ఇది ఇంద్రుడి నివాసం. 7 నుంచి 7కు పోవడానికి, అంటే దక్షిణ భాగంలో ఉన్నటువంటి యమ దగ్గర పోవడానికి 15 గంటలు, అంటే 6 గంటలు. ఆ తర్వాత యమరాజ్ దగ్గర నుంచి వరుణుని దగ్గర పోవడానికి 15 గంటలు, అంటే ఇంకొక 6 గంటలు. ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి 6 గంటలు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి 6 గంటలు, మొత్తం 24 గంటలు మానసోత్తర పర్వతంలో అన్ని తిరుగుతున్నది. అది తిరిగినప్పుడు మనము ఇక్కడ ఉండే భూభాగంలో మనము ఉదయించడము, తర్వాత మిట్ట మధ్యాహ్నం అవడం, ఆ తర్వాత అస్తమించడం, ఆ తర్వాత మధ్యరాత్రి అవడం మనం గమనిస్తున్నాం. సో ఈ విధంగా ఇవి తిరుగుతూ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎలా అయితే సూర్యుడు తిరుగుతున్నాడో అట్లాగే చంద్రుడు కూడా తిరుగుతున్నాడు, నక్షత్రాలన్నీ తిరుగుతున్నాయి.
ఆ తర్వాత వివిధ గ్రహాలు ఉన్నాయి కదా, అంగారకుడు, బుధుడు, శని గ్రహాలు, ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. ఇవి తిరుగుతూ ఒక పక్క అవి తిరుగుతూ మళ్ళీ సూర్యుడి యొక్క ప్రభావం దాని మీద పడుతూ ఉన్నాయి. సూర్యుడి యొక్క ప్రభావం పడే కొంది అవి కూడా పగళ్ళు రాత్రుళ్ళు అవి కూడా అనుభవిస్తాయి. విచిత్రం ఏంటంటే మనం కదలట్లేదు. ఇది భూమండలం ఉన్నటువంటి మనం ఏదైతే భరతఖండంలో మనం కదలట్లేదు. మనము దాని పగలు రాత్రులు సూర్యుడు తిరిగి దాన్ని బట్టి చేస్తుంటే మిగతా గ్రహాలన్నీ కూడా అవి తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతూ సూర్యుడి యొక్క వెలుగును బట్టి అవి కూడా పగళ్ళు రాత్రులు అవి కూడా అనుభవిస్తాయి. ఓకే. సో కాకపోతే అవి తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడి యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి వాటికి అని అంటారు ఆ పగళ్ళ సమయం ఎక్కువ రావచ్చు, అలాగే రాత్రుల సమయం కూడా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే అవి తిరిగేదాన్ని బట్టి. మనకేంటంటే మనం తిరగట్లేదు, మన ఫిక్స్ అయిపోయి ఉంది, ఓన్లీ సూర్యుడు మాత్రం తిరుగుతున్నాడు. కానీ మిగతా వాడికి ఎలా ఉందంటే గ్రహాలు తిరుగుతున్నాయి ప్లస్ సూర్యుడు కూడా వాడి చుట్టూ తిరుగుతున్నాడు. అందువల్ల మన కాలం వేరు, వాళ్ళ కాలం వేరు. మన పరిస్థితులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. మనం ఉండే వాతావరణం వేరు, అవి ఉండే వాతావరణం వేరు. అవి తిరుగుతూ ఉన్నాయి, దాని మీద సూర్యుడు పడుతూ ఉన్నాడు. మన భూమండలం మనం తిరగట్లేదు, మనమేమో అలాగే ఫిక్స్ అయ్యి ఉన్నాం, ఓన్లీ సూర్యుడు మాత్రం తిరుగుతున్నాడు. సో ఈ విధంగా హోల్ పాయింట్ ఏంటి అని అంటే ఈ విధంగా అనేక వాతావరణాలు, అనేక సంవత్సరాలు టైం కూడా మారుతుంది. అలాగే తిరిగే వేగాన్ని బట్టి అనేక పరిస్థితులు మారిపోతుంటాయి. ఈ విధంగా మనం పగలు రాత్రి మిట్ట మధ్యాహ్నం మనం అనుభవిస్తున్నాము. అక్కడ వాళ్ళు అనుభవిస్తుంటారు. కానీ వాళ్ళ టైం గ్యాప్ వేరు, మన టైం గ్యాప్ వేరు. వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితులు వేరు, మనం అనుభవించే పరిస్థితులు వేరు. ఇక్కడ నివసించే వాళ్ళకు మాత్రమే ఇలాంటి ఒక వాతావరణం, అక్కడ నివసించే వాళ్ళ వాతావరణం వేరు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే ఏదైతే ఇప్పుడు మన సైంటిస్టులు అంటున్నామో, రీసెర్చ్లు అంటున్నామో, మనం వెళ్ళి అప్పుడప్పుడు చాలా రకాలైన విషయాలు మన రాకెట్లని ఆడికని మనుషులను పంపిస్తున్నాము. మనం ఈడకి అలవాటుపడిన వాళ్ళం అక్కడ బతకలేము. ఇక్కడ తయారైనటువంటి మన శరీరం ఈ వాతావరణానికి మాత్రమే ఇది సూట్ అయ్యింది, ఇక్కడ వాతావరణానికి మాత్రమే ఇది తట్టుకోగలుగుతుంది. ఇది ఈవెన్ అంతరిక్షంలోకి పోయినా సరే ఈ శరీరానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ తర్వాత వేరే గ్రహాలకు ఒకవేళ పోయింటే అసలు మనం అక్కడ జీవించలేము. ఏది మన వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఆడిపోయి ప్లాట్లు వేసుకుంటాము, ఆడిపోయి మన ప్లాట్లు అమ్ముకుంటాము, ఆడబడి మనం కూడా జీవిస్తామంటే అవన్నీ ఉన్నత లోకాలు లేదా ఉన్నతటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గ్రహాలు అవన్నీ. మనకి ఇక్కడ మాత్రమే ఉండగలుగుతాం, ఇక్కడ మాత్రమే ఈ వాతావరణానికి మనం సూటు కాగలుగుతాం. అంతకు మించి మనము ఇక్కడ మనం ఈ పరిస్థితులన్నీ కూడా మన 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 వాతావరణాల పరిస్థితులు వేరు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు వేరు. మన కర్మను బట్టి ఎక్కడికి వచ్చాము, వాళ్ళ కర్మను బట్టి అక్కడికి వెళ్తారు. మనం అనుభవించేది వేరు, వాళ్ళు అనుభవించేది వేరు. సో మన మరణ సమయంలో మన 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 భావాలను బట్టి, మనం చేసిన కర్మలను బట్టి మనం ఉన్నత లోకాలకి వెళ్ళొచ్చు లేదా అధమ లోకాలకి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అది ఈ రోజుకి మనం ఇక్కడ క్లోజ్ చేస్తాము, మిగిలింది రేపు చూస్తాము. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, जय गौ प्रेमत. సో ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేసాను, ఏమన్నా తెలీదు. బట్ ఉన్న దాంట్లో ఓవరాల్ పాయింట్ చెప్పదలుచుకుంది అయితే అది. ఓకే. సో ఎవరైనా సరే ఇంతగా ఉంటే నేను ఇంక మీకు పర్సనల్గా ఉండి దగ్గరుండి నేను మీకు చూపించగలను దీనికి ఉన్న తేడా ఏంటి అని.
ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభు, మేరు పర్వతానికి దక్షిణ భాగంలో భరతఖండం ఉంది. ఆ భరతఖండంలో కూడా భారతదేశము సౌత్ సైడే చూస్తుంది, కానీ అమెరికా వచ్చి నార్త్ సైడ్ చూస్తుంది. అంతే కదా ప్రభు? అవును, ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. అవును. ఆ, అది ఓకే ప్రభు. ఎందుకంటే నెక్స్ట్ దక్షిణ భాగంలో మెయిన్ పాయింట్ ఏంటంటే భూమండలానికి ఏ వైపు ఉంది, మనం ఉండే భరతఖండం వైపు నుంచి ఏముంది, రెండు డైరెక్షన్ చూడాలి మనం ఇప్పుడు. భూమండలం పైన ఉన్న సూర్యుడు వచ్చినప్పుడు మనకి ఎలా కనబడుతున్నాడు, ఎందుకంటే మనం దక్షిణ భాగంలో ఉన్నాం మేరు పర్వతానికి. మనం సౌత్ చూస్తుంటే సూర్యుడు ఈస్ట్ నుంచి తిరుగుతున్నాడు. ఎస్ ఎస్ ఎస్. భూమండలానికి ఆయన ఈస్ట్ లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఉదయిస్తున్నాడు, మనకి ఉదయిస్తున్నాడు. ఆయన దక్షిణ భాగానికి వచ్చినప్పుడు మనకి మిట్ట మధ్యాహ్నం, ఎందుకంటే మన దక్షిణ భాగంలో మనం ఉన్నాం కాబట్టి మనకి మిట్ట మధ్యాహ్నం అవుతున్నాడు మనకి. ఆయన దక్షిణ భాగం వచ్చినప్పుడు ఈయన మళ్ళీ పడమర వైపు వెళ్ళినప్పుడు మనకి అస్తమిస్తున్నాడు. ఆయన మొత్తం ఒక రౌండ్ అప్ చేసేదానికి 24 అవర్స్ పడుతుంది. ఎస్, 24 అవర్స్ పడుతుంది. అట్లా మనకి ఏదైతే ఉదయించినప్పుడు అదే భూభాగంలో ఉన్న అమెరికా వాళ్ళు దాన్ని అస్తమించడం గమనిస్తున్నాడు వాళ్ళు. అప్పుడు 18 అవర్స్ డిఫరెన్స్ ప్రభు మనకి అమెరికాకి. 18 అవర్స్ 12 అవర్సే. 12 అవర్స్. మనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్ ఉన్నారు అంతే. 18 అవర్స్ అనుకోండి, అప్పుడు మనకి మిట్ట మధ్యాహ్నం అయితే వాళ్ళ సూర్యుడు ఉదయించాలి అప్పుడు. అది 18 అవర్స్. ఇప్పుడు మనకి మిట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ అర్ధరాత్రి, అంటే అది కరెక్ట్ గా 12 అవర్స్ మనకి. నెక్స్ట్ చెప్పండి చెప్పండి అడగండి. ఉత్తరాయణం అన్నారు కదా, ఉత్తరాయణం మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి, తర్వాత చూద్దాం దాన్ని. ఫస్ట్ అసలు భూమండలం పైన తిరిగే దాన్ని మనం ఏ విధంగా చూస్తాం అనేది ఫస్ట్ గా ఇదిగానే అర్థం అయితే ఆ తర్వాత ఉత్తరాయణం గురించి దక్షిణాయనం గురించి తర్వాత చూస్తాం. అర్థమైంది ప్రభు. ఎందుకంటే అది నేను చెప్పంటే ఆ రాసుల్లోకి నేను వెళ్ళాలి. సో ఫస్ట్ ఇంకా నేను రాసుల్లోకి వెళ్ళలేదు. సో రాసుల్లోకి వెళ్ళక ముందర సో నేను దీన్ని చెప్పానంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాను. జస్ట్ రాసులను ఇంట్రొడ్యూస్ చేసాం అంతే, ఇంకా కూడా దాని గురించి మనం మాట్లాడుకోలేదు. ఈ 2 అధ్యాయాలే. ఆ తర్వాత మళ్ళీ చాలా ఫ్రీగా సింపుల్గా వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత అర్థమైనంత వరకు మనం అర్థం చేసుకోగలిగితే ఓకే, లేకపోతే సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఓ ఇంత విషయం ఇక్కడ ఉందా, ఇంత భగవంతుడు ఇంత మెయింటైన్ చేస్తున్నాడా మనం జీవించాలని, మన ప్రాణాలతో మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడు ఇంత వ్యవస్థను స్థాపించాడా. జస్ట్ మన కోరికలు కానీ ఆపుకోగలిగితే ఇంత తలకాయ నొప్పులు మనకు అవసరం లేదు. మనం కేవలం నేను భగవన్నామం చేసుకుని భగవన్ వెళ్ళిపోవాలి అని అనుకుంటే మనకి తలనొప్పే లేదు అసలు. ఒకరి తర్వాత ఒకటి, ఒక కోరిక ఉంటే మనం ఒక్కొక్క సెటప్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్క సెటప్ లో ఒక్కొక్క రకంగా వాతావరణాన్ని మనం అనుభవించాలి మనం. అంటే భూమి స్టేబుల్ గా మనం భారతదేశం స్టేబుల్ గా ఉంది, సూర్యుడు తిరుగుతున్నాడు. మిగతా గ్రహాలు అలా కాదు, అవి తిరుగుతున్నాయి, దాని చుట్టూ తిరుగుతున్నాయి, సూర్యుడు తిరుగుతున్నాడు. ఆయుష్ గానీ ఇవి అంతా ఇయర్స్ చేంజ్ అయిపోతుంది. ఇయర్స్ చేంజ్ అయిపోతాయి, వాళ్ళ పగలు చేంజ్ అయిపోతాయి, అన్ని అయిపోతాయి, చేంజ్ అయిపోతాయి అన్ని. ఏమైనా పోవాలనుకుంటున్నారా అక్కడికి? లేదు. అంటే వాళ్ళకి మనకి ఎట్లా వేరియేషన్ అని అర్థం. అంటే ఇంకా లోపల టెక్నికల్కి వెళ్తే మనకు పిచ్చెక్కిపోద్ది ఇంకా. ఓకే, సో మనం ఉండే పరిస్థితికి మనం ఎట్లా వాతావరణాలు మనకు మారుతున్నాయో వాళ్ళకు కూడా వాతావరణాలు మారుతున్నాయి. వాళ్ళ వాటికి బేస్ అవసరం లేదు, అవి స్పేస్ లో అలాగే తేలుతా ఉంటాయి ప్రభు. అంతే, మనకి లాగా వాటికి బేస్ లేదు, కానీ ఒక దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి అవన్నీ. వాటికి కూడా యాక్సిల్ లాంటిది ఏదైనా ఉంది 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 అది ముందు మనం చెప్పుకుంటాం, దానికి 100 ముందు ఉంది దాని సంగతి. ఓకే. ఓకే.
లేకపోతే వాటి అదే అదే కక్షలో అదే స్పీడ్లో అదే కొలతల్లో తిరగలేవు. అప్పుడు అన్నీ మారిపోతాయి. అది ఆ, ఒక రోజు పగలు ఇట్టుంటుంది, ఇంకో రోజు అదే రోజే మళ్ళీ పగలు వేరే విధంగా మారిపోవచ్చు. అంటే దానికి ఎటువంటి సపోర్ట్ లేకుండా అవి కానీ ఎట్టబడితే తిరిగే పని అయితే వాటికి కక్షలు ఉన్నాయి, వాటికి సపోర్ట్ ఉంది దేని మీద అవి తిరుగుతున్నాయి అనేది. ప్రస్తుతానికి అది కూడా మనం ముందెళ్ళి మాట్లాడుకుంటాం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఇంకెవరికి ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు పోలార్ రీజన్స్ లో క్లైమేట్ పరిస్థితి ఉంది. సూర్యుడు అక్కడ కూడా ఉంటాడు కదా, అక్కడ ఎప్పుడు -డిగ్రీలో ఉంటుంది. ఉమ్. అదే ఇప్పుడు అదే చెప్పేది, సూర్యమండలానికి ఆయన ఇట్లా తిరుగుతున్నాడు, భూమి కూడా అలాగే ఫిక్స్ అయిపోయి ఉంది. కాబట్టి ఈ చుట్టూ ఉండే వాళ్ళు మాత్రమే పగలు రాత్రి కాబట్టి పైన భూమి పైన ఉండే వాళ్ళు ఆర్టికల్ సర్కిల్స్, అండర్ సర్కిల్స్ లోకి సూర్యుడు అంత ఈజీగా అంటే మనకున్నంతగా సూర్యుడు అక్కడ రాడు. రెండోది 6 months ఇటువైపే ఉంటాడు కాబట్టి, ఒకవైపే తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఒకవైపే, అప్పుడు వాళ్ళు 6 months వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం నైట్ ని అనుభవించవచ్చు, లేదంటే మొత్తం డేని అనుభవించవచ్చు వాళ్ళు. సో ప్రస్తుతానికి వాటి గురించి వదిలేసేయండి అమ్మా, అవన్నీ టెక్నికల్ గా అయితే చాలా పోతాయి, అనవసరమైన తలకాయ నొప్పి అవన్నీ. ఓకేనా. మనం భూమి మీద ఉన్న మనకి ఎట్లా అంటే భూమండలం పైన సూర్యుడు ఎప్పుడు వస్తే మనకు ఉదయం అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, ఇది చూసుకుంటాం. అంతవరకు ఉంటే చాలు ప్రస్తుతానికి. ఇంకా అంతకంటే లోపలికి వెళ్తే మన మన పాడైపోతాం, మన బుర్ర. సో ఇంకెవరికి ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే అప్పుడు అస్తమించడం అనేది ఉదయించడం అనేది ఏముండదు, ఆయన కంటిన్యూగా అలానే ఉండిపోతాడు అనమాట, ఎప్పుడు వెలుగునిస్తూనే ఉంటాడా? ఎవరికి అంటే ఇప్పుడు సూర్యుడు అనేది ఇప్పుడు అంటే భూమండలం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఆయనకి అస్తమయం ఆయనకు ఉండదు. ఓకేనా. అది మన భూమిని బట్టి మనం చూసే విధానాన్ని బట్టి మనకి అలా మనం ఉండే ఏరియాని బట్టి మనకు కొన్ని సూర్యుడు కనబడుతున్నాడు, మన సూర్యుడు కనబడట్లేదు, మనకు కనబడట్లేదు. మనకు కనబడకపోతే మనం అస్తమించేసాడు అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్గా సూర్యుడికి అసలు మామూలుగా భూమండలం పైన మీద సూర్యుడు ఎప్పుడు అసలు ఆయన ఎప్పుడు ఆఫ్ అయింది లేదు, తిరుగుతూనే ఉన్నాడు ఆయన. కంటిన్యూ ఎప్పుడు అలానే ఉండిపోతాడు. అంతే. ఎప్పుడు దాకా? బ్రహ్మ 100 సంవత్సరాలు అయ్యేదాకా, మొత్తం సృష్టి అంతా ప్రళయం అంతా అయ్యేదాకా అన్ని గ్రహాలు అన్ని ఇది అవి అలాగే ఉంటాయి. సూర్యుడు మనకు కనబడకపోతే మనం అస్తమించాడు అంటున్నాం అంతే, మనకు కనబడట్లే, కానీ వేరే వాళ్ళు కనబడుతూనే ఉన్నాడు కదా. ఎప్పుడు వెలుగులోనే ఉంటాడు ఆయన. ఆయన ఉంటేనే వెలుగిస్తూనే ఉన్నాడు. ఆ భాగాన్ని చూసిన వాళ్ళు లేదా ఆ భాగం వైపు అనుభవించే వాళ్ళు అది ఎప్పుడు వాళ్ళు వెలుగులోనే ఉంటారు. సూర్యుడు అస్తమించడం అంటే సూర్యుడు నాశనం అయిపోయిన ఏం లేదు అక్కడ. మనకు కనబడట్లేదు, కానీ వేరే వాళ్ళకి మాత్రం వెలిగిస్తూనే ఉన్నాడు, అట్లా కంటిన్యూస్ గా వెలిగిస్తూనే ఉన్నాడు సూర్యుడు. ఓకేనమ్మా. ఓకే, హరే కృష్ణ ప్రభు, చాలా థ్యాంక్స్ ప్రభు. ఇప్పుడు అర్థమవుతుంది ప్రభుజీ, అంటే భాగవతం చదివే వాళ్ళకైతే బాగా క్లారిటీగా అర్థం అవుతుందేమో. అంటే అర్థమైతే చాలా మంచిదమ్మా. ఓకేనా, అర్థమైతే బెస్ట్. అర్థం కాకపోయినా ఈ మాత్రం అవగాహన ఉంటే చాలు. కొంచెం ఇంట్రెస్ట్ గా వింటున్నాము, అది కాకుండా మీరు మళ్ళీ రిప్లై చేస్తున్నారు కాబట్టి కొంచెం. ఎందుకంటే నేను వింటున్నప్పుడు నేను కూడా 2-3 సార్లు వింటున్నాను అనమాట. ఒక్కసారికి చెప్తే అర్థమైంది కాదు. రేపు రాసులు చెప్పేటప్పుడు ఎస్పెషల్ గా ఈ నక్షత్రాలు, రాసులు, గ్రహాలు అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ లోకి వెళ్తుంది. ఫస్ట్ దీన్ని మీరు కానీ జాగ్రత్తగా మీరు కానీ చదువుకొని భాగవత అట్లీస్ట్ ఈ పోర్షన్ వరకు మనం చదువుకుంటూ వస్తే మీకు ఏదైనా సందేహాలు ఉంటే తీర్చుకుంటే నెక్స్ట్ భాగంలోకి మళ్ళీ వెళ్తాం. నెక్స్ట్ భాగవతం సెట్ తీసుకుంటాను ప్రభుజీ నేను. సో
భాగవతం అనేది మన జీవితంలో మన భాగం, అంతే మన జీవితంలో భాగం. చచ్చిపోయే లోపల భాగవతం కంప్లీట్ చేయాలి, అది మన సంకల్పం ఉండాలి అంతే. అది కానీ మన టైం ఎంతవరకు ఉందో ఏం మనం చెప్పలేము, కానీ అట్లీస్ట్ మనం జీవించడానికి ఒక ఉద్దేశం ఉండాలి. ఆ ఆ జీవించడం గల ఉద్దేశమే మనల్ని బతికిస్తుంది, అంటే మన జీవితానికి ఒక అర్థం తీసుకొని వస్తుంది. సో అందువల్ల మనము ఆ ప్రభుపాదుల వారు ఎంతో కష్టపడి ఆత్మ చైతన్య తీర్థామృతం ఉంది మళ్ళీ. ఆ, కాకపోతే వాటిలో వీటికి సంబంధించిన ఏం కాదు, కానీ అది ఇంకా కొంచెం తత్వం అర్థం చేసుకోవడం, లైక్ అద్వైత తత్వము లేకపోతే నిత్యానంద తత్వము, ఈ అద్వైత అది కూడా స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది కలుగుతాం, అదర్వైజ్ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంత వినిన తర్వాత చైతన్య చరితామృతంకి వెళ్ళామంటే అది అంత అమృతం ఉంది అంతే, ఆ అమృతానికి మించి అది. సో కాబట్టి ఎవరైతే అంటే భగవంతుడు నాకు కొంత అవకాశం ఇచ్చాడు, పోయి ఆ జీవిలోకి వెళ్ళి ప్రాణేశ్వర్ ప్రభు దగ్గర నేర్చుకునే అవకాశం, అదృష్టం దొరికింది. సో మనకు దొరికిన దాంట్లో మనకు అర్థమైంది 1% అయితే, ఆ 1% లో మీకు ఏదో 0.1% చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. సో మనకి మనం చాలా సామాన్యులం, చాలా సాధారణ సామాన్యులం. మనకి భగవానికి ఒక గొప్పతనం అర్థం కావాలంతే. ఏం జరుగుతుంది, ఆయన ఇంత చేస్తున్నాడా, నేను నా కోరికలు నేను తగ్గించుకుంటే నాకేం ప్రాబ్లం వచ్చింది? ఇన్ని వేల కోట్ల మంది కోరికలు తీర్చడానికి ఆయన ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నాడు ఆయన. అంటే ఆయనకి అంత కష్టం ఇస్తున్నాం, మనం చక్కగా చెప్పిన పాటిస్తూ మన మన సాధన, మన సేవ చేసుకుంటే ఇంత పెద్ద వ్యవస్థలకు మనం రావాల్సిన అవసరం లేదు, ఇన్ని పాటలు పడాల్సిన అవసరం లేదు, ఇన్ని రకాలుగా ఆ, మనం ఇబ్బందులు కష్టాలు పడాల్సిన అవసరం మనకు లేదు. మనం చక్కగా ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి మార్గంలో హ్యాపీగా నుంచి బయటపడుకోవచ్చు. అటన్నిటి మధ్యలో మనం ఫేస్ చేసే నథింగ్, అసలు మనం ఏం ఫేస్ చేయట్లేదు అసలు. అనవసరంగా మనం మన గత సంస్కారాలు, గత వాసనల వల్ల మనం కొన్ని యాక్చువల్గా లేకపోయినా సరే మనం కొన్ని మనం ఊహించేసుకొని కూడా మనం కొన్ని ఆ, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు ఇక్కడ. వీటన్నిటి మధ్యలో మనం ఊహించేది అసలు నథింగ్ అసలు. జస్ట్ మనం సాధారణ మనం ఇదేందో చేసుకోవడం, అవసరానికి మేరకు ఎంతవరకు మన బాధ్యతలు ఎంతవరకు ఉన్నాయో దాని వరకు చేసుకొని కాలం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంది. సో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది, ఆ, లోపల మనం కడుక్కోవాల్సిందే మనకే చాలా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎంత సమయం ఎక్కడ దేనికి మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మనం కొద్దిగా ఆలోచించుకుంటే మనం ఎన్ని నుంచి బయటపడిపోయినట్లు ఉంది. ఏది ఈజీ అయితే కాదు, కానీ భగవానుడి యొక్క దయ అయితే ఖచ్చితంగా ఉంది. భక్తుల సాంగత్యంలో ఉంటూ మనం భగవంతుడి భక్తుల సాంగత్యంలో మనం సేవ చేసుకుంటూ ఉన్నాం అనుకో, ఈ ఈ- ఇవన్నీ ఏదైతే ఇప్పుడు మనం వింటున్నామో కొన్ని సంవత్సరాలు అది అనుభవిస్తూ ఉంటారు 100%. సరే అమ్మా అయితే. హరే కృష్ణ, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై.